తెలంగాణ భవన్లో వివేకానంద మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కావాలని కోరుకుంటారు కాబట్టి తెలంగాణని ఎట్టి పరిస్థితుల్లో వారు చెప్పారు, అన్ని రంగాల వారిని కాపాడుకునే బాధ్యత నా పైన ఉంది అని పదే పదే చెప్పినారు. కాబట్టి డెఫినెట్గా వారి బయటికి వస్తే మరి మీ పప్పులు ఉడుకోవు, మీ సీట్లకి ఎసరు వస్తుందని చెప్పేసి భయపడుతున్నారు తప్ప మీరు వారికి ఎదుర్కోలేదు, సమానం చెప్పలేరు. కాబట్టి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు, ఈ మాటలు మాట్లాడతారు. కాబట్టి మీరు మాటలు మానుకోండి. ఇన్ని సాధించి అనేక సాధించి ఒకటి కాదు రెండు కాదు పెద్ద ఎత్తున మేము సాధించినది మా ఒక శ్వేతపత్రమే ఉన్నది. ఇది చూస్తే మీకు అర్థమవుతుంది మీరు సాధించింది ఎంతో ఉంది, మీరు చేయని ఏమి చాలా ఉన్నాయి. దీంట్లో 13 గ్యారంటీలలో 13 మీ హామీలలో ఒక్కడు దాదాపు 7 స్టార్ట్ అయ్యలేదు, ఒకటి రెండు సగం తూతు మంత్రంగా చేసి గాలి వదిలేసినారు. ఇన్ని ఉన్నాయి చేయాల్సినవి. రైతు భరోసా ఇవ్వలేదు, రైతు వ్యవసాయ కూలీలకి 12,000 ఇవ్వలేదు, క్వింటాల్కి 5 రూపాయలు ఇస్తాను అది ఇవ్వలేదు. ఇక్కడ 200 యూనిట్ ఉచిత విద్యుత్ అని చెప్పారు గృహజ్యోతి కింద, ఎవరికి వస్తలేరు. 3 నెలల బిల్లు వస్తున్నది. మరి ఇందిరా మిల్లు అని చెప్పినారు, స్థలం ఉన్న వారికి 5 లక్షల రూపాయలు అని చెప్పినారు, ఎక్కడ పోయింది? ఉద్యమకారులకు 250 గజాల స్థలం అని చెప్పినారు, ఎక్కడ పోయింది? మహాలక్ష్మి కింద 2,500 రూపాయలు ప్రతి నెల మహిళలకి వృత్తి ఇస్తా అని చెప్పినారు, ఏమైంది? మరి ఈరోజు మహిళలకు మరి 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తా అని చెప్పినారు, ఎంతమందికి ఇచ్చినారు? మరి ఈరోజు యువ వికాసం కింద 5 లక్షల రూపాయలు విద్యా భరోసా కార్డు ఇస్తా అని చెప్పారు, ఎక్కడ పోయింది? మరి ప్రతి మండలానికి తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పారు, ఎక్కడ పోయింది? మరి 4,000 రూపాయలు పెంచినట్టు పోయింది. 10 లక్షల రూపాయల రాజీవ్ గతంలో చేసిందే, దాన్ని మీరు ఆరోగ్య బీమా పెట్టుకుంటుంది. 13 అంశాలలో 1-2 తూతు మంత్రికి స్టార్ట్ చేసి మిగతా ఏవి కూడా స్టార్ట్ చేయలేదు. రుణమాఫీ అయితే పచ్చి మోసం. ఈరోజు మన భారతదేశ చరిత్రలో అత్యంత పెద్ద మోసం ఏదైతుందంటే ఈ రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ. ఈరోజు రైతులందరూ రోడ్ల పైనకి వచ్చి పోరాడాలి.